ఒకప్పుడు దక్షిణాది చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా వెలిగిన రాధ కుమార్తె తులసి నాయర్ మరోసారి వార్తల్లో నిలిచారు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన కడలి సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన తులసి ఆశించిన స్థాయిలో కెరీర్ కొనసాగించలేక సినిమాలకు దూరమయ్యారు. తాజాగా ఆమెకు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోలో తులసి గుర్తుపట్టలేనంతగా కనిపించడంతో నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే మరికొందరు ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు దక్షిణ భారత సినీ పరిశ్రమలో అగ్ర కథానాయికగా వెలుగొందిన నటి రాధ పేరు చెప్పగానే ఇప్పటికీ ప్రేక్షకులు ఇట్టే గుర్తుపట్టేస్తారు. 1980, 90ల దశకంలో వరుస హిట్లతో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన రాధ ముఖ్యంగా చిరంజీవితో చేసిన సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. చిరంజీవి, రాధ కాంబినేషన్ కు అప్పట్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. మాస్, క్లాస్ అన్న తేడా లేకుండా ప్రేక్షకులను ఆకట్టుకున్న రాధ తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ గా స్థిరపడ్డారు. కెరీర్ పీక్ లో ఉన్న సమయంలోనే వివాహం చేసుకుని సినిమాలకు దూరమయ్యారు. అయినప్పటికీ ఆమె నటించిన సినిమాలు, పాత్రలు ఇప్పటికీ గుర్తుండిపోయేవే. రాధ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆమె ఇద్దరు కుమార్తెలు కార్తీక నాయర్, తులసి నాయర్ సినీ రంగంలోకి అడుగుపెట్టారు. పెద్ద కుమార్తె కార్తీక నాయర్ తమిళ చిత్రం కో, తెలుగులో రంగం ద్వారా బ్లాక్ బస్టర్ అందుకుంది. అక్కినేని నాగచైతన్య ఫస్ట్ మూవీ జోష్ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఎన్టీఆర్ సరసన దమ్ములో నటించగా అది డిజాస్టర్ కావడంతో ఆమెకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో వివాహం చేసుకుని వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం హోటల్ వ్యాపార రంగంలో విజయవంతంగా కొనసాగుతున్నారని సమాచారం. సినీ రంగంలో ఆశించిన గుర్తింపు రాకపోయినా వ్యక్తిగతంగా కార్తీక స్థిరపడటం అభిమానులకు సంతోషాన్ని కలిగించింది. ఇక చిన్న కుమార్తె తులసి నాయర్ విషయానికి వస్తే ఆమెకు ఇండస్ట్రీ ఎంట్రీ చాలా గ్రాండ్ గా జరిగింది. దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన కడలి సినిమాతో హీరోయిన్ గా పరిచయమయ్యారు. మణిరత్నం సినిమా అంటేనే భారీ అంచనాలు ఉంటాయి. అంతేకాదు, ఈ సినిమాలో హీరోగా నటించిన గౌతమ్ కార్తిక్ కు కూడా ఇదే తొలి సినిమా. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే గౌతమ్ కార్తిక్ తండ్రి కార్తిక్, తులసి తల్లి రాధ కలిసి తమ మొదటి సినిమాలో హీరోయిన్లుగా నటించారు. అయితే కడలి తులసికి నటిగా ఆశించిన బ్రేక్ ఇవ్వలేకపోయింది. ఆ తర్వాత 2016లో యాన్, తెలుగులో రంగం 2 సినిమాలో నటించినా అది పెద్దగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు. దీంతో తులసి నెమ్మదిగా సినిమాలకు దూరమయ్యారు. సినీ రంగానికి దూరంగా ఉన్న తులసి నాయర్ ఇటీవల అనూహ్యంగా వార్తల్లో నిలిచారు. ఆమెకు సంబంధించిన ఒక తాజా ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు షాక్ కు గురయ్యారు. ఆ ఫోటోలో తులసిని మొదట చూపులో గుర్తుపట్టలేనంతగా ఆమె శరీరాకృతి మారిపోయిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా అధిక బరువుతో కనిపించడంతో ఆమె నిజంగానే రాధ కూతురేనా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొందరు మాత్రం ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఏదైనా అనారోగ్య సమస్యల వల్ల ఇలా మారిందా అనే సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి తులసి నాయర్ ఇటీవల తన అమ్మమ్మ సరసమ్మ మరణంతో కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొనే సమయంలో కెమెరాకు చిక్కారు. ఆ సందర్భంలో తీసిన ఫోటోలు బయటకు రావడంతోనే ఈ చర్చ మొదలైంది. సోషల్ మీడియా ద్వారా ఆమె శరీరాకృతిపై ట్రోల్స్ రావడం పట్ల అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు హీరోయిన్ గా నటించిన ఆమెని ఇలా ట్రోల్ చేయడం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. తులసి ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉండి కుటుంబ వ్యాపారాల్లో బిజీగా ఉన్నారని సమాచారం.